ప్రాతిపదిక మీద మద్దతు తీసుకుంటాం. వాళ్ళలో చాలా మంది ఇటు బీజేపీ రావడానికి ట్రై చేస్తున్నారని ప్రచారంగా నడుస్తా ఉంది. అది ఎంత వాస్తవం నాకు తెలియదు కానీ మొత్తం మీద చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పడవ మునిగిపోతుంది, అందులో సందేహం లేదు. అక్కడ కూర్చొని ఎవరు ట్రావెల్ చేయాలనుకోరు. అలా అనుకుంటే వాళ్ళు పిచ్చోళ్ళు ఉంటారు. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి శకం ముగిసిపోయింది. మేము అనేక సందర్భాలు చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు ఇవే చివరి ఎన్నికలని. కానీ ఇక ముందు కూడా ఆయన రాజకీయం చేసే మెంటల్ కెపాసిటీ లేదు. మానసికంగా ఆయన ఇన్బ్యాలెన్స్డ్. ఆ ఇన్బ్యాలెన్స్డ్ వల్ల ఏమవుతుందంటే క్యాడర్ లో ఒక అండరెస్ట్ వచ్చింది. ఈ రోజు అడ్రస్ చేసే పరిస్థితి లేదు. ఆ ఓట్ బ్యాంక్ అంతా దరిదాపు గతంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా గేమ్ నడుపుతుందనేది చూడాలి. అందుకని ఈ రోజు కాంగ్రెస్ నుంచి ఏదైతే వైసీపీ నుంచి ఉందో 80% ఆల్టర్నేటివ్ గా వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ కూడా ఇష్టం లేక బీజేపీ వైపు చూస్తున్నారు. ఇందాక సార్ చెప్పినట్టుగా, లక్ష్మణ్ చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు కూడా వైపు చూస్తున్నారు, ఎంపీలు కూడా చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆశా కిరణంగా రేపు తెలంగాణలో కాంగ్రెస్ నుంచి వైపు స్టార్ట్ అవుతాయి 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే ఇది న్యాచురల్ గా ఏంటంటే పదవి కాంక్ష ఉన్న వాళ్ళు, అదే విధంగా ఇక్కడ రాజకీయంగా మనకి భవిష్యత్తు లేదనుకున్న వాళ్ళు న్యాచురల్ గా చూస్తారు. అక్కడ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా వాళ్లే పుట్టి ముస్తారు. బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కాసుకొని కూర్చోన్నారు. అదేవిధంగా ఒక సీనియర్స్ టీం ఉంది, అతన్ని రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ముద్రేసేది, బీజేపీ ముద్రేసి ఆయన బలహీనపరిచే కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర నేపథ్యంలో రేపు పొద్దున చాలా మంది బీజేపీకి వస్తారు. కాబట్టి తెలంగాణలో బీజేపీ బలపడుతుంది, ఆంధ్రలో కూడా బీజేపీ బలపడుతుంది. టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చాలా బలమైన పొజిషన్ లోకి రాబోతుంది. ఒకవేళ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు వస్తానా కానీ మీరు తీసుకునే పరిస్థితి లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు జనసేన కావచ్చు, టీడీపీ ఆ పార్టీ పైన మీరు కూడా చాలా ఫైట్ చేశారు, పోరాడిన పరిస్థితి. సో ఈ సమయంలో అన్ని పార్టీలను కూడా ఇబ్బంది పెట్టారు. ఎట్లా రాణిస్తారు? దగ్గరికి రానివ్వరు కదా. అంటే మేము ఆంధ్రప్రదేశ్ లో జనసేన నుంచి టీడీపీ నుంచి ఎవరు తీసుకోవడానికి సిద్ధంగా లేవండి. అది ఆ పాలసీ డెసిషన్ మేము ఉన్నాం. వాళ్ళు మా మిత్రుల నుంచి మేము ఎవరిని తీసుకోవాలని ఆలోచన. మిత్రుల నుంచి అనట్లేదు నేను అనేది వైసీపీ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు కదా. ఒకవైపు బీజేపీ వైపు చూస్తున్నారని. వైసీపీ నుంచి వచ్చే వాళ్ళల్లో ఎవరన్నా కొంచెం క్వాలిటేటివ్ థింకింగ్, ప్రజాబాహుళ్యంలో బలం ఉన్న వాళ్ళు, ఉదాహరణకి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. ఆయన ప్రజల్లో కొంచెం నాంత ఉంటాడు అతను. అటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఆలోచిస్తారేమో. కానీ అడ్డంగా అవినీతి కోపాల్లో కూరుకుపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ XXX డెస్టినేషన్ సోప్ లాగా మేము చేసుకోవడం సిద్ధంగా లేము. ఇది క్లియర్. కాబట్టి ఇక్కడ ఏంటంటే మా పార్టీలో ఉన్న నాయకత్వాన్ని పెంచుకుంటాం. మా పార్టీలో దరిదాపు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఏ ఎమ్మెల్యే పదవులు రాకపోయినా, ఎంపీ పదవులు రాకపోయినా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఒక త్యాగానికి సంబంధించిన ప్రతీకలుగా మా పార్టీ క్యాడర్ ఉంది. బట్ మా పార్టీ క్యాడర్ ని మేము పెంచుకునే కార్యాచరణ చేస్తాం. బయట వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉన్న పరిస్థితి దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రస్ట్ పోయింది కాబట్టి ఇటు వస్తారు. ఇక టీడీపీలో పోవడానికి వాళ్ళు టీడీపీ డోర్లు మూసేశారు కాబట్టి న్యాచురల్ గా వైసీపీని తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు కాబట్టి ఇటు వైపు చూస్తారు. రాజకీయాల్లో పునరేకీకరణ అనేది, అదేవిధంగా ఇది హేతుబద్ధీకరణ, సమీకరణ అనేది జరుగుతూ ఉంటాయి. అదొక నిరంతర ప్రక్రియ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనబడే వ్యక్తి అనేది రాజకీయంగా ఆయనకై సెల్ఫ్ గోల్ వేస్తున్నారు కాబట్టి